తాము గేట్లు ఎత్తేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని టీడీపీ విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ మాట్లాడుతూ వైసీపీ మునుగుతున్న నావా అని గతంలో చెప్పానని, వైసీపీ మునిగిపోయిన నావా అని ఇప్పుడు చెబుతున్నానని అన్నారు. వైసీపీకి ఈ పరిస్థితి రావడానికి ఆ పార్టీ అధినేత జగనే కారణమని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పారు. త్వరలోనే మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వేడతారని జోస్యం చెప్పారు. ఇంత జరుగుతున్నా జగన్ లో ఎలాంటి మార్పు లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ తన తీరును, వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే వచ్చే ఎన్నికల తర్వాతైనా ఆయనకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటుందని ఎద్దేవా చేశారు. పార్టీ అన్నది మునిగిపోయే నావ లాంటిది. ఆ నాయకుడి మీద గాని ఆ పార్టీ మీద గాని విశ్వాసం లేదు ప్రజలకి. అందుకే అంత చిత్తుగా ఓడించారు. ఈ ఒక్కరే కాదు, మోపిదేవి, బీదా మస్తారావులే కాదు, ఇవాళ డోర్లు ఓపెన్ చేస్తే ఆ పార్టీలు ఎవరు కూడా మిగలరు, ఒక్కరు కూడా ఉండరు. అతి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, కొద్దిగా గొప్ప పేరున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆ అవకాశంగా ఇస్తే ఆ పార్టీ క్లోజ్ అయిపోద్ది. అక్కడ ఏమీ లేదు. ఆ నాయకుడి మీద ఒక హిట్లర్ పరిపాలన చూశారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఎంపీలకు ఎవరికి కూడా కనీసం మర్యాద లేదు. ఇంకా ప్రజలకే మర్యాద ఇస్తారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇవాళ ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడానికి ప్రజలు ఏ విధంగా డిసైడ్ అయ్యారో ఆ నాయకులు కూడా అదే విధంగా డిసైడ్ అయ్యారు. మీరు ఒకసారి ఆలోచించాలి. ఒకసారి పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్ ఉన్న నేను కానీ, ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి అవంతి కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ బయటకు కూర్చొని 2-3 గంటలు బయట కూర్చునే పరిస్థితి పుట్టకాలు ఉన్న మేము, అంటే మా లాంటి వాళ్ళకి ఆ పార్టీలో దిక్కు లేకపోతే ఒక పార్టీ ఆఫీస్లో ఒక వీసీ వెళ్ళి కూర్చొని వీసీ వీళ్ళ లోపల పంపించండి, వీళ్ళ లోపల పంపించి ఒక ధోరణి ఉండడం వల్ల ఇవాళ విశాఖపట్నంలో నాయకులు విసిగిపోయారు, ఎంపీలు చెప్పారు, ఎమ్మెల్యేలు ఎవరికి ఇలువ లేకుండా చేసినటువంటి ఆ వీసీ ఇవాళ ఆ పార్టీని నాశనం చేసేసి ఎస్కేప్ అయిపోయాడు. ఇవాళ పూర్తిగా నష్టపోయింది ఎవరంటే ఆ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు సర్వనాశనం అయిపోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నారు, ఆ 5 రెడ్లు బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. మొత్తం మటాస్ అయిపోయారు. సో ఒక వ్యక్తిని కలవాలంటే, ఒక విజయసాయిని కలవాలంటే మీకు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే వీసీ ప్రసాద్ రెడ్డి ఆయన పంపించంటే పంపించేవాళ్ళు. అంటే 2-3 గంటలు ఎంపీలు, ఎమ్మెల్యే కూడా మిగులుతున్నారంటే ఆ పార్టీ ఎలాగున్నది, ఎలా పరిపాలించారు, ఆ వీసీ ప్రభావం ఆ పార్టీ మీద ఎంత ఉందో అనే విషయాన్ని కూడా ప్రజలు గ్రహించే ఇంత చిత్తుగా విశాఖపట్నంలో ఓడిపోయింది. ఇంకా ఆయన ప్రభావం ఇంకా ఇప్పటి వరకు మొన్నటిదాకా ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించాం మేము. లేకపోతే ఇంకా షాడోగా ఉండేవాడు. లేకపోతే ఈ విశాఖపట్నం చాలా నాశనం అయిపోయేది. ఆ దుర్మార్గులు భావించి కాపాడినందుకు ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.